నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతి మనిషి తమ జీవితంలో ఆశించేటువంటి ఒక గొప్ప విషయం అదేంటంటే నేను విజయాన్ని సాధించాలి. అది ఈ లోకంలో అన్ని రంగాల్లో ఉన్నటువంటి మనుషులు ఆశించేటువంటి విజయం. అయితే మన యొక్క కాన్సెప్ట్లో అనగా క్రైస్తవ జీవితంలో ఒక విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించటానికి మనం చేయవలసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. వాటిని గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. మన టైటిల్ ఏంటంటే విజయం వైపు పరుగు, ద సీక్రెట్స్ ఆఫ్ విక్టరీ. అంటే విజయాన్ని సాధించాలి నా ఆధ్యాత్మిక జీవితంలో అని ఆశించే ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో 4 రహస్యాలు ఉన్నాయి. అవి బైబిల్లో మనం స్పష్టంగా చూస్తాం. వాటిని గురించి మనం ఈరోజున నేర్చుకోబోతున్నాం. మొట్టమొదట ఈ పరుగును మనం మొదలుపెట్టాలి. రెండవది దీన్ని కొనసాగించాలి. ఈ ఆధ్యాత్మిక జీవితంలో మన యొక్క పరుగు క్రమశిక్షణతో కూడిందిగా ఉండాలి. అలానే గురి కలిగి పరిగెత్తే వారిగా ఉండాలి. ఈ 4 లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి తన ఆధ్యాత్మిక జీవితంలో తప్పనిసరిగా విజయాన్ని పొందుతారు. సో 2024 సంవత్సరంలో ఒలింపిక్ గేమ్స్లో జరిగినటువంటి ప్యారిస్లో జరిగినటువంటి గేమ్స్లో మరి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. అతని పేరు తామరోట్ టోలా. అతను ఇథియోపియా దేశానికి చెందినటువంటి వ్యక్తి. అతను గోల్డ్ మెడల్ సంపాదించాడు. ఎందులోనంటే మ్యారథాన్ అంటే పరుగు పందెంలో. ప్రపంచంలో ఉండేటువంటి పరుగు పందాల్లో పాల్గొనేటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నటువంటి సందర్భం. వారిలో ఈ తామరోట్ టోలా అనేటువంటి వ్యక్తి, ఇదిగో ఈ పిక్చర్లో కనపడుతున్నటువంటి వ్యక్తి గోల్డ్ మెడల్ను సంపాదించాడు. అంటే ప్రపంచంలో అతి త్వరగా పరిగెత్తగలిగినటువంటి వ్యక్తి, అలానే విజయాన్ని సాధించి బంగారు పతకాన్ని సంపాదించి ఒక విజేతగా నిలిచినటువంటి వ్యక్తి. సో ఇతని జీవితంలో కూడాను ఒక క్రమశిక్షణ, అంటే తనతో పాటు ఇంకా అనేక వందల మంది పరిగెత్తారు. వారిలో మరి కొద్ది నిమిషాల తేడాతోనేనండి, కొద్ది నిమిషాలు కూడా కాదు, సెకండ్స్ తేడాతోటే మిగిలిన వాళ్ళు మరి 2వ పథకం, 3వ పథకం, 4వ పథకాన్ని గెలుచుకున్నారు. కానీ ఈ వ్యక్తి మాత్రం మొట్టమొదట గోల్డ్ మెడల్ను సంపాదించినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. బైబిల్ మనకి ఈ విజయంతో ముందుకు సాగేటువంటి విషయాన్ని గురించి చాలా ఛాలెంజింగ్గా బైబిల్ మనతో మాట్లాడుతుంది. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం ఏం చెప్తుందంటే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారంట. హూఎవర్ ఈజ్ బోర్న్ ఇన్ గాడ్ దే విల్ బి ఎ విక్టోరియస్ పీపుల్. తర్వాత వారు లోకమును జయించినటువంటి విజయము వారి విశ్వాసమే. లేదా ఇది మనకు అప్లై చేసుకున్నట్లయితే ఇది మన విశ్వాసం కిందే వస్తుంది. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఈ లోకంలో వారి యొక్క పందె రంగంలో ఉన్నట్లుగా వారు గ్రహించుకొని ఈ యొక్క క్రైస్తవ జీవితంలో నేను విజయాన్ని సాధించాలి, నా పరుగును నేను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరణ చేసుకుంటూ నా యొక్క క్రిస్టియన్ లైఫ్ని చాలా అనేక మందికి ఆదర్శంగాను నాకు కూడాను సంతృప్తికరంగా ఈ క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. నా ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి లోటుపాట్లన్నీ కూడాను సవరించడానికి దేవుని యొక్క వాక్యం ఉన్నది. అలానే పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేస్తాడు. కాబట్టి నేను ఈ రంగాల్లో అనగా ఈ క్రీస్తును విశ్వసించినటువంటి ఒక విశ్వాసిగా నా ఆధిక్యతలు ఉన్నాయనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ముందుకు సాగాలి. సో విజయం వైపు మనందరం కూడా పరిగెత్తడానికే ప్రభువైన యేసుక్రీస్తు ఆ కల్వరి సిలువలో మన కొరకై ప్రాణమిచ్చి 3వ దినమున మృత్యుంజయుడే తిరిగి లేచి ఆయన ఏమన్నాడంటే, నా ఆత్మను మీకు అనుగ్రహిస్తున్నాను. ఈ పరిశుద్ధాత్మ ద్వారా మీరు ఈ లోకంలో ఒక విజయవంతమైన జీవితాన్ని జీవించి అనేక మందికి మీరే విజయాన్ని పంచి ఇచ్చేటువంటి వారిగా ఉంటారు.
యోహాను సువార్త మొదటి 15వ అధ్యాయంలో చూసినట్లయితే యేసు ప్రభువులో నిలిచినటువంటి ప్రతి విశ్వాసి జీవితం ఈ లోకంలో ఒక విజయవంతమైనటువంటి జీవితంగా ఉంటుందనని యేసు ప్రభువారు ముందుగానే తెలియచేశాడు. సో ఈ విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితానికి కావాల్సినటువంటి 4 రహస్యాలలో మొట్టమొదటిది ఏంటంటే, మనం పందాన్ని అంటే ఈ యొక్క పరుగు పందాన్ని మొదలు పెట్టాలి. సో బైబిల్లో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం, పందెరంగమందు పరిగెత్తు వారు అందరూ పరిగెత్తుదురు, కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తండి. అంటే ఈ రన్నింగ్ రేస్ లేదా మ్యారథాన్స్ పరిగెత్తేటువంటి ఈ యొక్క పందెరంగంలో మరి చాలామంది పరిగెత్తుతూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి తోలా అనేటువంటి వ్యక్తి కూడాను, అతను ఫిజిక్ మనం చూసినట్లయితే చాలా లీన్గా ఉంటాడు. అతడు మరి ఎప్పుడో అనుకున్నాడు, అంతకుముందు 2-3 సార్లు ట్రై చేశాడు, కానీ అతడు గోల్డ్ మెడల్ సంపాదించలేకపోయాడు. అంత మాత్రం తను నిరాశ పడకుండా యూజువల్గా ఈ ఒలింపిక్స్లో మనం చూసినట్లయితే ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళు ఎక్కువగా వాళ్ళు విన్ చేసేవాళ్ళు అన్నమాట. కానీ ఈ ఇథియోపియా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి వాళ్ళ బాడీ ఫిట్నెస్ కూడాను రన్నింగ్కి చాలా బాగుంటుంది అన్నమాట. చాలా లీన్గా ఉంటారు. తర్వాత వాళ్ళు లెథర్జీగా ఉండరు, చాలా అలర్ట్గా ఉంటారు. వాళ్ళలో ఒక యాంబిషన్ ఉంటుంది, ఐ మస్ట్ విన్ అనేటువంటిది. సో కాబట్టి వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి ఈ యొక్క గోల్డ్ మెడల్ సంపాదించేవాడు. కానీ తోలా అనేటువంటి వ్యక్తి ఓడిపోయినా సరే గెలవాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో అతడు ఎంతగానో ప్రయత్నం చేశాడు. సో అతను మొదలుపెట్టాడు. అతనిలో ఎప్పుడైతే ఈ యొక్క ఒలింపిక్స్లో తాను రన్నింగ్ రేస్లో నేను విజయాన్ని పొందాలనుకున్నాడో అప్పటి నుంచే అతను ప్రారంభించాడు, చాలా విషయాలు ప్రారంభించాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అతడు మరి ఒక క్రమశిక్షణతో ఈ యొక్క రేస్లో అతను పాల్గొనడానికి ఎన్నో కొలమానాలు అతను ఫాలో అయ్యాడు. మొట్టమొదటిగా క్రైస్తవ జీవితంలో మనం చూసినట్లయితే పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు కదా, ఏ వ్యక్తి అయినా సరే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత ఆ వ్యక్తి పందిరంగంలోనికి ప్రవేశపెట్టబడ్డాడు అనేటువంటి ఒక మంచి దృక్పథంతో వారి లోకంలో క్రీస్తుని వెంబడించాలి. పందిరంగంలో పరిగెత్తేటువంటి వారందరూ బహుమానాలు పొందరు, కానీ కేవలం ఒక వ్యక్తి మాత్రమే పొందుతాడు. అంటే ఒక వ్యక్తికి మాత్రమే గోల్డ్ మెడల్ వస్తుంది, మిగిలిన వారికి మనకి సిల్వర్ కానీ లేకపోతే బ్రాస్ కానీ ఇలాంటి మెడల్స్ వస్తూ ఉంటాయి. అలానే క్రైస్తవ జీవితంలో కూడాను ఎవరైతే దేవుని మూలముగా జన్మించి ఉన్నారో, అంటే రెండోసారి జన్మించినటువంటి వాళ్ళు, సెకండ్ బర్త్ అంటారు చూడండి, రీజనరేషన్, లేదా రెండోసారి జన్మించినటువంటి వ్యక్తి, మారు మనసు పొంది పాపంలో ఒప్పుకొని క్రీస్తులో తమ జీవితాన్ని ప్రారంభించినటువంటి వారు మొదలుపెట్టారు. ఈ బహుమానాన్ని వాళ్ళు సంపాదించుకోవటం కోసం, వాళ్ళు పరిగెత్తటం కోసం వాళ్ళు చాలా ప్రయాసపడతారు. కానీ చాలామంది వ్యర్థంగా ప్రయాసపడుతున్నారు అంటున్నారు. అంటే కొంతమంది రక్షణ పొంది వాళ్ళు ఈ లోకంలో ఏ విధమైనటువంటి అభివృద్ధిని సాధించకుండా వారి ఆధ్యాత్మిక జీవితంలో, అంటే వారి యొక్క విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో, లేదా వారు కలిగి ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి అభిరుచులు, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి గోల్స్ అవన్నీ వదిలిపెట్టేసేసి ఆ క్రీస్తు వైపు వారి దృష్టిని ఉంచుకొని ఈ లోకంలో, ఏమంటే ఇదంతా కూడాను ఏదో ఈ లోకంలో మనం పూర్తిగా ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని వదిలిపెట్టి యేసుక్రీస్తుని మాత్రమే వెంబడిస్తూ మనం ఈ లోకంలో ఏదో ఒక హెర్మెట్స్ లాగా, అంటే మునుల్లాగా లేకపోతే ఋషుల్లాగా ఉండిపోవాలని కాదు. వారు ఈ లోకంలోనే ఉంటూ ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారు విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితానికి నాంది పలికినటువంటి వాళ్ళు అన్నమాట. కనుక దేవుడిచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకొని ముందు పరుగు పందెంను మొదలు పెడతారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీలో ఎంతమంది ఇంకా యేసుక్రీస్తుని మీ రక్షకుడిగా అంగీకరించకుండా ఈ లోకంలో కేవలం ప్రేక్షకులుగా మాత్రమే మిగిలిపోతారు? అలాంటి వారికి ఈ నిరీక్షణ సమయం కార్యక్రమం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా ఈ లోకంలో ఉన్నటువంటి వాటి వలన మీరు పొందిన ఆనందం ఎంత తక్కువ మీకు తెలుసు కనుక ఈ లోకాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని క్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. కాబట్టి అప్పుడు మీరు ఈ యొక్క జీవితాన్ని మీరు పరుగు పందెంలో ప్రవేశించినటువంటి వ్యక్తులుగా ఉంటారు. కాబట్టి పందెరంగం ముందు పరిగెత్తు వారందరూ
పరిగెత్తుతారు, కానీ ఒక వ్యక్తే బహుమానాన్ని పొందుతాడు. అలానే పరలోక రాజ్యంలో చేరటానికి అనేక మంది యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉంటారు, కానీ వారు ఇలాంటి దృష్టి కలిగి లేదా ఇలాంటి గోల్ కలిగి ఇలాంటి ఒక మంచి దీక్ష కలిగి నేను ఈ లోకంలో నా జీవితాన్ని మరి పవిత్రంగా జీవించాలి, నేను ఈ లోకంలో యేసుక్రీస్తు చెప్పినటువంటి బోధలను నేను అనుసరించాలి అనేటువంటి ఒక ఆశయము కానీ దృక్పథం లేనటువంటి వారు మధ్యలోనే ఆగిపోయేటువంటి వారు చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వాళ్ళు ఈ లోకాన్ని పూర్తిగా మరలా కొంతకాలం యేసుక్రీస్తుని వెంబడించి మరలా లోకానికి వెళ్ళేటువంటి వారిగా ఉంటారు. సో రెండవ విజయ రహస్యం ఏంటి? విజయం వైపు పరిగెత్తేటువంటి వాళ్ళు అంటే వారు దే విల్ కంటిన్యూ టు పర్సిస్ట్, అంటే వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు. ఇందాక చెప్పబడినటువంటి వ్యక్తి ఎన్నిసార్లు ఓడిపోయినా సరే అతను వదిలిపెట్టకుండా అతడు సాధించాలి అనేటువంటి ఒక ధ్యేయంతో పర్సీవరెన్స్, అంటే నేను ఈ పరుగు పందెంలో ఈ మ్యారథాన్స్లో పరుగుడు పందెంలో నేను ఒక విజేతగా నిలవాలి, నేను ఒక బంగారు పథకాన్ని సంపాదించాలి, ప్రపంచంలో అతివేగంగా పరిగెత్తేటువంటి వ్యక్తిలో మొదటి స్థానంగా నేనుండాలి అనేటువంటి ఆ యాంబిషన్ లేదా అతనిలో ఉన్నటువంటి ఆశయం ఉందే. ఆశయం ఏం చేసిందంటే అతన్ని సాధన చేయటానికి అతన్ని పురుకొల్పింది. ఆశయ సాధన అంటారు. అందుకనే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారన్నాడు ఒక వ్యక్తి, కృషితో నాస్తి దుర్భిక్షం అన్నాడు ఇంకొక వ్యక్తి. అంటే కృషి చేసేటువంటి వారికే విజయం అనేటువంటిది వారి కాళ్ళ దగ్గరకు వస్తుంది, లేదా ప్రయాసపడేటువంటి వారే దాన్ని పొందుకుంటారు. అంతేకాని వారిలో ఏ విధమైనటువంటి ఆ యొక్క కొనసాగింపు, ఏదో కష్టం వచ్చింది, ఏదో బాధ వచ్చింది, నేను యేసుక్రీస్తుని విడిచిపెడతాను, మరలా నేను నా వెనుకటి పాప జీవితానికే, ఆ రోత జీవితానికి, ఆ పాపిష్టి బ్రతుకులోనికి నేను వెళ్ళిపోతాను అని అనుకునేటువంటి వారిని ఎవరు కూడా ఏమీ చేయలేరు. అలాంటి వారికి సిద్ధపరిచింది ఏంటంటే అపవాదికి దాని దూతలకు సిద్ధపరిచిన నిత్య నరకాగ్ని అని బైబిల్ సెలవిస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏంటంటే యూ హ్యావ్ టు పెర్సిస్ట్, అంటే కొనసాగిస్తూ ఉండాలి. కొంతమంది మొదలు పెడతారు, బైబిల్లో అందుకొని ఉంటుందంటే ప్రారంభించడం కంటే ముగింపు చాలా గొప్పదే అన్నాడు జ్ఞాని అనేటువంటి సొలొమోన్. సో ఎవరైతే ప్రారంభంతో ఆగిపోకుండా దాన్ని కొనసాగిస్తూ ఉంటారో అలాంటి వారు ఈ క్రైస్తవ జీవితాన్ని నిజంగా ఎంజాయ్ చేస్తారు. అందుకనే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. అది క్రైస్తవ లోకానికి ఒక ఛాలెంజ్ అనమాట. అదేమని ఉంటుందంటే అక్కడ హెబ్రీ గ్రంథకర్త ఇలా రాస్తూ అంటాడు కదా, మనందరం కూడాను యేసు వైపు చూచుచు మనకు ఈ లోకంలో ఇవ్వబడినటువంటి టాస్క్లో మనందరం కూడాను ముందుకు సాగుదాం. అందుకు కావలసినటువంటి ఓర్పు, సహనము, ప్రేమ, ఈ లోకంలో మరి సాతాను వేసేటువంటి ఆటంకములు, అడ్డుబండలు, అలానే మన భక్తి జీవితాన్ని నిర్వీర్యం చేసి మనుషులను భ్రష్టులుగా చేసేటువంటి అపవిత్రమైనటువంటి కార్యాలన్నిటినీ మనం అణగదొక్కి క్రీస్తు వైపు చూస్తూ ముందుకు సాగిపోతే ఆ నిత్యత్వంలో ఉండేటువంటి ఆ నిత్య జీవాన్ని మహాభక్తుల సమూహంలో మనం కూడా ఒకరిగా ఉంటామన్నాడండి. ఈరోజున చాలామంది జీవితాల్లో గోల్లెస్ లైఫ్స్గా ఉంటున్నాయి. అంటే వారికి ఏ విధమైనటువంటి మరి ఒక లక్ష్యము లేనటువంటి వారిగా ఈ లోకంలో సాగిపోవటం మనం చూస్తూ ఉన్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి జీవితాన్ని యేసు ప్రభు మనకి ఇవ్వట్లేదు, కానీ మన జీవితం ముందుకు పరిగెత్తాలి అని కోరుతున్నాడు. మూడవది ఏంటంటే క్రమశిక్షణతో కలిగినటువంటి జీవితం. క్రమశిక్షణ లేనటువంటి వారు ఈ ఆధ్యాత్మిక జీవితంలో విజయాన్ని సాధించలేరండి. క్రమశిక్షణ చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే క్రమశిక్షణ లేనటువంటి వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే బైబిల్లో జ్ఞాని అయినటువంటి సొలొమోన్ చెప్తాడు కదా, వారి యొక్క జీవితాలు అస్తవ్యస్తంగా మిగిలిపోతాయి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే వారు దేని కొరకు ఈ లోకంలో మరి ఈ భక్తి జీవితాన్ని చేపట్టారో దానిని వారు కొనసాగించలేనటువంటి వారిగా, దాని గమ్యాన్ని చేరుకోలేనటువంటి వారిగా ఉంటారు. అలాంటి వాళ్ళ యొక్క జీవితాలు మరి ముందుకు సాగవు అని చెప్పి చెప్తాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజున ఈ కార్యక్రమంలో మరి ఒక విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. అదేంటంటే వీ నీడ్ డిసిప్లైన్, అంటే క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం. క్రమశిక్షణతో ముందుకు సాగేటువంటి వ్యక్తికి ఈ లోకంలో చిన్న చిన్న విషయాలు ఏవి కూడాను వాళ్ళు ఆటంకంగా వాటిని ఏమాత్రం కూడాను ఎంచరు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యొక్క క్రికెటర్స్ కానీ, లేకపోతే ఈ పందిరంగాల్లో పరిగెత్తేటువంటి వాళ్ళు కానీ, లేదా ఏ రంగంలో అయినా సరే చూడండి, వారు ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళకి కొన్ని డిసిప్లైన్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. వారు ఏ టైంకి లెగవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎంతసేపు చదవాలి, లేదా ఎంతసేపు వ్యాయామం చేయాలి, ఇవన్నీ కూడాను వాళ్ళు ఒక టైం టేబుల్ ప్రకారం దాన్ని ఫాలో అవుతారండి. దానివల్ల ఏమవుతుందంటే
వారు ఆ క్రమశిక్షణ కలిగినటువంటి జీవితానికి అలవాటు పడిపోతారు. దైవభక్తి కూడా అలాంటిది. మనం బైబిల్లో దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, లేకపోతే యోసేపు కానీ, యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులు కానీ, అలానే యేసు ప్రభు కొంతమంది వ్యక్తులను యేసు ప్రభు వెంబడించినటువంటి వారిలో అనేక మంది వాళ్ళ జీవితాలు అంతకుముందు ఎలా ఉన్నా సరే, అస్తవ్యస్తంగా ఉన్నా సరే, ఎప్పుడైతే వారు క్రీస్తును వారి జీవితంలోనికి ఆహ్వానించారో వాళ్ళకు ఒక స్కానింగ్, అంటే జీవితంలో నేను ఇలా అవ్వాలి, నేను క్రీస్తును పోలి నడుచుకోవాలి, నేను ఈ విధంగా నా జీవితంలో నేను ఒక గొప్ప జీవితాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని ఈ లోకంలో పరలోకంలో పొందాలని వాళ్ళు ఆల్రెడీ డిజైన్ చేసుకున్నారు. ఈరోజున మనం చూసినట్లయితే చాలామంది యొక్క జీవితాల్లో ఇలాంటి గమ్యము లేదా ఒక గోల్ లేనటువంటి వారిగా ఉండటం వలన వారికి ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని వాళ్ళు జీవించలేకపోతున్నారు. ఆ క్రమశిక్షణ లేకపోతే భక్తి అనేటువంటిది కూడాను ముందుకు సాగదు. వాళ్ళు భక్తి జీవితంలో ఏ విధమైనటువంటి సాఫల్యాన్ని వాళ్ళు పొందలేరు అని బైబిల్లో చాలా స్పష్టంగా మనం చూస్తాం. బైబిల్లో కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో పౌలు ఇలా చెప్తున్నాడు. 2వ వచనం, పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసును పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి అని అన్నాడు. అంటే వాళ్ళ గోల్ ఎప్పుడు కూడాను వారు చేరుకోవాల్సినటువంటి గమ్యం మీదే ఉంటుంది. అనేక మంది జీవితాలు భూ సంబంధమైనటువంటివి గాను, ఇహ సంబంధమైనటువంటివి గాను, శరీర సంబంధమైనటువంటివిగా ఉండటం వలన వాళ్ళ జీవితం ఎప్పుడు కూడాను ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి ధనాన్ని పరలోకంలో సంపాదించుకొని ఇక్కడ ఒక ఆత్మ సంబంధమైన స్పిరిచువల్ జైంట్స్గా వాళ్ళు ఉండలేకపోతున్నారు. లిల్లీపుట్స్ అంటే చిన్న చిన్న వాళ్ళు అనమాట. అంటే చిన్న చిన్న శోధనలకే పడిపోయేటువంటి వాళ్ళు, చిన్న చిన్న సమస్యలకే వాళ్ళు కృంగిపోయేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళ గురించి బైబిల్ చెప్తా ఉంది కదా. అంచె దినాల్లో ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. కొంతమంది వారి యొక్క ఆధ్యాత్మిక జీవిత పోషణ విషయం కూడాను సరైనటువంటి గ్రహింపు లేనటువంటి వారిగా, దేవుని యొక్క వాక్యంతో వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పోషించుకోలేనటువంటి వారిగా ఉండిపోతూ ఉంటారు. వాళ్ళకి ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం ఉండదండి. డిసిప్లిన్ అనేటువంటిది అన్ని రంగాల్లో అవసరం అవుతుంది. ఏ రంగంలో డిసిప్లిన్గా ఉంటారో వాళ్ళు ఆ రంగంలో పైకి వస్తారు. సపోజ్ వాళ్ళు వ్యవసాయ రంగంలోనూ, లేకపోతే వాళ్ళు గేమ్స్లోనూ, లేకపోతే స్పిరిచువల్ రేలంలోనూ, దేనిలో వారి యొక్క ఆసక్తి ఉంటుందో దాంట్లో వాళ్ళు పైకి రాగలరు. సో విలియం కేరీ అనేటువంటి భక్తుడు చెప్పాడు, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అన్నాడు. అంటే దేవుని యొద్ద నుండి గొప్ప వాటిని ఆశించు, దేవుని కొరకు గొప్ప వాటి కొరకు నువ్వు ఎదురు చూడు అన్నాడు. అంటే ఎవరైతే ఆశిస్తారో వాళ్ళు దాని కొరకు ప్రయాసపడతారు కాబట్టి, వాటి కోసం ఎదురు చూస్తారు కాబట్టి అవి వారి సొంతం అవుతాయి. వాటిని ఒక రోజున వాళ్ళు సొంతం చేసుకోగలరు. యేసు ప్రభు కూడా అదే. యేసు ప్రభు యొక్క బోధలన్నీ మనకి ఒక గమ్యము కలిగి, గురి కలిగి, కొనసాగింపుతోనూ క్రమశిక్షణతో ముందుకు సాగాలని యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్పాడు. యేసు ప్రభువును తన జీవితంలోనికి చేర్చుకున్న తర్వాత పౌలు అనేటువంటి భక్తుడు కూడాను నేను గురి కలిగి పరిగెత్తుచున్నాను అని చెప్పాడు. ఐఎమ్ రన్నింగ్ విత్ ఎ పర్పస్, అంటే ఒక ఉద్దేశంతో నేను క్రీస్తును నా జీవితంలోనికి ఆహ్వానించుకున్నాను. ఆ ఉద్దేశంను నెరవేర్చుట కొరకే నా జీవితాన్ని నేను పణంగా పెట్టాను. నా జీవితం అంతా దాని కొరకే పెట్టుబడి పెట్టుకొని నేను ముందుకెళ్తున్నాను. ఐఎమ్ డూయింగ్ వన్ థింగ్ అన్నాడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దాని ఏమనంటే, ఏవేవి ఈ లోకంలో నాకు లాభకరమైనవో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము నేను నష్టముగా ఎంచుకొనుచు ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తునందు అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానమును సంపాదించుకొనుటకు ఏవేవి నాకు లాభకరమైనవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను అని చెప్పడంలో అతని యొక్క భావ వ్యక్తీకరణ, అంటే అతని హృదయంలో ఉన్న యాంబిషన్ని ఒకసారి అతను ప్రతిరోజు తనతో చెప్పుకునేవాడేమో, నేను దేనికి నా పౌరసత్వాన్ని వదిలిపెట్టాను, నా ధనాన్ని ఎందుకు వదిలిపెట్టాను, నాకు వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆధిక్యతలు నేను ఎందుకు వదిలిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించాను అని తాను ప్రతిరోజు కూడాను వాటిని గురించి అతడు ఆలోచించడమే కాకుండా అతను గట్టిగా చెప్పుకోవటం వలన, తనకు తాను చెప్పుకోవటం వలన అందులో తను సాఫల్యతను పొందాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజున చాలామందిలో 2 గోల్స్ ఉంటే ఎవరు కూడాను ఆ 2 గోల్స్ రీచ్ కాలేడు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్
మాస్టర్ ఆఫ్ నన్ అని. అంటే చాలామంది అన్ని విషయాల్లో పైకి రావాలనుకుంటారు, చివరికి వాళ్ళు ఏ విషయంలో పైకి రారు. చివరికి ఆధ్యాత్మిక జీవితంలో కూడాను వాళ్ళ జీవితం కూడాను ముందుకు రానటువంటి వారిగా ఉంటారు. పుట్టినప్పుడు ఎలా ఉంటారు, చచ్చిపోయినప్పుడు కూడా వాళ్ళ జీవితం అలానే ఉంటుంది. అది కాదు క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అనేటువంటిది సవాళ్ళతో కూడినటువంటిది, అనేకమైనటువంటి పెను మార్పులతో కూడినటువంటిది. అడాప్టబిలిటీ అంటారు, అంటే పరిస్థితులకు ప్రతికూలంగా ముందుకు సాగేటువంటి జీవితం. కెమిలియాన్ గురించి వినే ఉంటారు. అది ఎక్కడుంటే అక్కడ తన యొక్క శరీరంలో మార్పును తీసుకొని వచ్చి, సపోజ్ అది అడవిలో ఉన్నప్పుడు ఆ చెమిలియాన్ అనేటువంటి ఆ జీవి ఫారెస్ట్ అంతా కూడా గ్రీన్గా ఉందనుకోండి, తన యొక్క బాడీలో కూడాను కలర్ గ్రీన్గా మారిపోతుంది. కాబట్టి శత్రువుల నుంచి అది తప్పించుకోవటానికి దాంట్లో అడాప్టబిలిటీ, అంటే అక్కడ వాతావరణానికి అనుకూలంగా తన శరీరంలో మార్పులు వస్తాయి అన్నమాట. అలానే అది నేల మీద కానీ అది భూమి మీద ప్రాకులాడుతూ ఉందనుకోండి చెమిలియాన్, దాని యొక్క రంగు ఎలా ఉంటుందంటే భూమి రంగు ఎలా ఉందో, నేల రంగు ఎలా ఉందో, నల్లగా ఉంటే నల్లగా ఉంటుంది, ఎర్ర నేల అయితే ఎర్రగా మారిపోతుంది. సో దాని శత్రువులు దాన్ని కనుక్కోకుండా అది తన జీవితాన్ని ముందుకు సాగుతూ ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది వాళ్ళు ఈ లోకంలో గోల్ కలిగినటువంటి వాళ్ళు ఈ లోకంలో మిగిలిన వాటన్నిటిని కూడాను పక్కన పెట్టేసేసి వాళ్ళు ముందుకు సాగేటువంటి వాళ్ళుగా ఉంటారు. ఆ గోలే ఈ రోజున మనం నేర్చుకుంటున్నాం. విజయం వైపు పరిగెత్తాలి, నేను క్రీస్తును తెలుసుకున్నాను, ఈ లోకంలో నేను ఒక గమ్యం కలిగి జీవించాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు. చూడండి, 1 తిమోతి 4:8 చూసినట్లయితే, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవము విషయంలోను, ఇప్పటి జీవితం అంటే ప్రజెంట్ లైఫ్ కానీ అలానే ఆఫ్టర్ డెత్, మరణించిన తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ లైఫ్, రాబో జీవము విషయంలో కూడా వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనటువంటిది. ఇట్ ఈజ్ ఎ ప్రాఫిటబుల్. ఈ విషయంలో చాలామంది వెనకబడిపోతున్నారండి. సో కాల్డ్ క్రిస్టియన్స్ చాలామంది కూడాను ఈ విధంగా అనుకుంటూ ఉంటారు, నాకు అంతా తెలుసు, నాకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పి ఈ లోకంలో వారి జీవితంలో గమ్యం లేనటువంటి వాళ్ళుగా, క్రమశిక్షణ లేనటువంటి వారుగా ఈ లోకంలో వారు జీవించి చివరికి ఈ లోకంలో వాళ్ళు మిగిల్చేటువంటి సాక్ష్యం ఏంటంటే కీర్తి శేషులు కాదు కదా, వాళ్ళు ఏ కీర్తిని సంపాదించరు, చివరికి వాళ్ళ జీవితం దుఃఖంతో అంధకారంతో ఏమి సాధించాలనేటువంటి వారు కానీ ఈ లోకంలో వాళ్ళ జీవితం ముగింపులోనికి వస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నాడంటే శరీర సంబంధమైనటువంటి సాధకము కొంచెం మటుకే కానీ, సో దిస్ వరల్డ్లీ థింగ్స్ అంటే ఇందాక చెప్పినటువంటి అన్ని రంగాలు కూడాను కొంతకాలానికి అవి కనుమరుగైపోయేటువంటివి. ఒకవేళ నువ్వు గొప్ప ధనవంతుడు కావచ్చు, లేకపోతే ఈ లోకంలో ఎన్నో అంబిషన్స్ పెట్టుకొని నేను ఇలా అవ్వాలి, అలా అవ్వాలి, అది సాధించాలి, ఇది సాధించాలి అని. బట్ వన్ డే ద డెత్ విల్ కమ్. యేసుక్రీస్తు లేనటువంటి వ్యక్తి మరణించిన మరుక్షణమే నిత్య నరకంలోనికి అతని ఆత్మ వెళ్ళిపోతుందనే అక్కడ యుగ యుగములు అగ్ని ఆరని పురుగు చావనటువంటి స్థితిలో వారి ఆత్మ అక్కడ వేదన చెందుతుంది అని. సో ఈ లోకంలో ఇదంతా సంపాదించినటువంటి వ్యక్తి చివరికి సాధించేది ఏంటి అంటే చివరికి మరణం తర్వాత నిత్య నరకమేనా మిత్రమా? అందుకే నిరీక్షణ సమయ కార్యక్రమం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే నీ జీవితం ఈ లోకంలో వ్యర్థమైన దానికోసం ఖర్చు చేయక ప్రాఫిటబుల్ థింగ్, ఈ లోకంలోనూ పరలోకంలో కూడాను దైవభక్తి అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఈ లోకంలో ఒక గమ్యం కలిగి జీవించేటువంటి జీవితం. మనందరికీ స్టీవ్ జాబ్ అనేటువంటి ప్రపంచంలో యాపిల్ కంపెనీకి సృష్టికర్త అయినటువంటి స్టీవ్ జాబ్ అనేటువంటి వ్యక్తి తన యొక్క చివరి మరణశయం మీద రాసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని నేను ముగిస్తాను. అతను ఏమన్నాడంటే, అంటే ఇంగ్లీష్లోంచి తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసిన భాగాన్ని చెప్తాను. అతను 50 సంవత్సరాలకే క్యాన్సర్తో చనిపోయాడనే విషయం ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలుసు. స్టీవ్ జాబ్ను గురించి తెలియనటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు. ఈరోజున మనం వాడుతున్నటువంటి ఐఫోన్ కానీ, మనకున్నటువంటి టెక్నాలజీ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఇదంతటి కూడాను సృష్టికర్త, లేకపోతే హీఈస్ ఎ ఫాదర్ ఆఫ్ మొబైల్ సిస్టమ్ అని ప్రపంచానికి తెలుసు. అయితే 50 సంవత్సరాలకే తన యొక్క జీవితం ముగింపులోనికి వచ్చింది. కారణం ఏంటంటే హీ వాజ్ ఎఫెక్టెడ్ బై క్యాన్సర్. చాలా అద్భుతమైనటువంటి కోటీశ్వరుడు, ప్రపంచంలో మొట్టమొదటి ధనవంతుడు అని చెప్పుకోవాలి.
అయితే అతను రక్షించడానికి అతనికి వచ్చిన వ్యాధి ఏమాత్రం కూడా సహాయపడలేదు. కాబట్టి అతను ఏమంటున్నాడంటే చివరిలో, ఈ లోకంలో నేను అన్నీ సంపాదించాను. తన మరణ పడక మీద కూర్చొని అతను రాసినటువంటి మాటలు ఏంటంటే, నేను ఇప్పుడు మరణంలోనికి వెళ్ళి మృత్యు ఒడిలోనికి నేను వెళ్ళిపోతున్నాను. నా జీవితం అంతా కూడా ఈ లోకంలో ఒక రంగం కోసమే నా జీవితాన్ని వెచ్చించాను. అదేంటంటే ఉన్నత శిఖరాలను నేను అధిరోహించాను. అదేంటంటే కంప్యూటర్ ప్రపంచంలో నేను అగ్రగామిగా నిలిచాను. డబ్బే నా యొక్క సమస్త ఆనందం అని చెప్పి ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడాను ఈ డబ్బు సంపాదన కోసమే నా జీవితంలో ప్రతి క్షణం ఖర్చు పెట్టాను. ఈ యొక్క డబ్బు వేటలో, ఈ ఆనందంలో భార్య, బిడ్డలు, కుటుంబం, బంధువులు, స్నేహితులు, ఈ లోకంలో ఉన్న పేదవాళ్ళని గురించి కూడా ఒక్క నిమిషం కూడా నేను ఆలోచించలేదు. ఒకరోజు నా జీవితం ఇలా ముగిస్తుందని చెప్పి నేను ఏ రోజు కూడా అనుకోలేదు. డబ్బు కాదు ప్రపంచం, కుటుంబం, స్నేహితులు, బంధువులు, అన్నిటికంటే ముఖ్యంగా ఈ జీవితానికి అర్థం ఇచ్చేటువంటి, మన కోసం ఈ లోకంలో కల్వరి శిలువలో ప్రాణం ఇచ్చినటువంటి యేసుక్రీస్తు లేనటువంటి ఒక జీవితాన్ని నేను జీవించాను. నా జీవితం ఆనందంగా లేదు, నా జీవితం దుఃఖంగా ముగుస్తుంది. నీకు ఈ లోకంలో డబ్బు ఉంటే నీ ఏదైనా సంపాదించవచ్చు, కానీ నీ మరణాన్ని తీసుకోవటానికి ఎవ్వరూ నీ దగ్గరికి రారు. అతను ఐసీయూలో ఉన్నప్పుడు అతని గుండె చప్పుడు విని బాధపడ్డాడు. వచ్చి నర్సు, డాక్టర్లు మాట్లాడే మాటలు తప్ప ఈ ప్రపంచం పూర్తిగా అతనికి దూరం అయిపోయింది, మౌనం వహించింది. చివరికి అతను ఇలాంటి నిరాశ నిస్పృహతో చేజారిన జీవితం అనేటువంటి ఒక టైటిల్తో అతడు డైరీలో రాసుకున్నటువంటి మాటలు ఏంటంటే, ఈ లోకంలో నేను చేసింది, ప్రయాసపడింది, నేను కనుక్కున్నటువంటి ఆవిష్కరణలు, ఈ కంప్యూటర్ ప్రపంచం, సెల్ ఫోన్, ఐఫోన్, ఇవన్నిటిని కూడా సంపాదించాను, కానీ చివరిగా నేను ఒంటరిగానే చనిపోతున్నాను, ఒంటరిగానే నేను వెళ్ళిపోతున్నాను. వాట్ ఏ మిజరబుల్ లైఫ్ ఐ లెడ్ ఇన్ దిస్ వరల్డ్. ఒక మంచి జీవితాన్ని పోగొట్టుకున్నాను అని తన డైరీలో ముగింపులోకి తెచ్చాడు. సో ఈ సందర్భంగా మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజున నీ జీవితంలో నిజమైన సంతోషం, నిజమైన ఆనందం, నిజమైనటువంటి తృప్తి కావాలంటే యేసు లేకుండా ఈ లోకంలో నువ్వు ఏదో సాధించాలనేటువంటి నీ వ్యర్థ ప్రయాసలో ఏ క్షణంలో ఎప్పుడు మరణం నిన్ను ఈ లోకం నుంచి వేరు చేస్తుందో తెలియదు. కనుక ఈ నిరీక్షణ సమయం కార్యక్రమం ద్వారా యేసుని నీ జీవితంలోనికి ఆహ్వానిస్తే నీ జీవితం ఒక విజయవంతమైనటువంటి జీవితంగా, ఇక్కడ అక్కడ రిగ్రెట్స్ లేని లైఫ్ అంటారు. అంటే అరే నా జీవితం వేస్ట్ అయిపోయిందే అనే మాట లేనటువంటి ఒక అద్భుతమైన జీవితం మీరు జీవించాలనుకుంటున్నారా? అలా అయితే ఈ కార్యక్రమం ద్వారా యేసు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. అందుకు ప్రతినిధిగా నేను యేసుక్రీస్తును మీ జీవితంలోనికి ఆహ్వానించమని చెప్పి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ రోజున ఈ లోకంలో డబ్బు సంపాదిస్తే విజయమనని, లేకపోతే వాళ్ళకున్నటువంటి చిన్న జీవితంలో ఏవో కొన్ని తప్పుడు అంబిషన్స్ పెట్టుకొని వాటి వైపు వారి జీవితాన్ని ముగించుకుంటూ ఆత్మహత్యతో చనిపోయేవాళ్ళు, లేదా ఈ లోకంలో సంపాదించిన వాటితో తృప్తిపడి చనిపోయి నిత్య నరకానికి వెళ్ళేటువంటి వాళ్ళు అనేక మందిని చూస్తున్నాం. కానీ ఈరోజు మాకు సత్యాన్ని తెలియచేసాం. ఎవడు విజయవంతమైనటువంటి వ్యక్తి అంటే యేసుక్రీస్తుని విశ్వసించి ఈ లోకంలో ఒక గురి కలిగి, క్రమశిక్షణ కలిగి, దైవభక్తిని చేపట్టి క్రీస్తు కొరకు జీవిస్తూ ఈ లోకంలో 10 మందికి మేలు చేయగలిగినటువంటి వ్యక్తి అని ఈ వాక్యం ద్వారా తెలియచేసినందుకే వందనాలు. వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరుని నీ సొంతం చేసుకొని పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది క్రీస్తులో వారి జీవితాన్ని విజయంగా ముందుకు వెళ్ళటానికి సహాయం చేయమని యేసు ఉన్నత నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సీ యూ అగైన్. ఒంటరితనముతో, ఓదార్పు లేక, ప్రేమించేవారు లేక, జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30 దైవజనులు సోల్మన్ రెడ్డి గారు వాక్యమును అందించి మీ అన్ని అవసరతల కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్ 9th లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237 మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8 గంటల నుండి 10 గంటల వరకు జరుగును. అడ్రస్ ఆర్టీసీ కాలనీ 1వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9394782237.
అందరూ ఆహ్వానితులే.